1, 2, 3 start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మహాకృప బట్టి మనల్ని ఇంకొక సాయంకాలం అవర్ ఆఫ్ ప్రేయర్ అనే కార్యక్రమంలోకి మన దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఇలా కూడి ఆయన స్తుతిస్తానికి, గణపరుస్తానికి, ఆయన వాక్యము ధ్యానిస్తానికి దేవుడు మనకి అవకాశం కలిగించాడు. మరి ప్రభువుకి వందనాలు చెల్లిద్దామా? ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నా. అదేనండి, డబ్బులు. చాలామంది డబ్బు విషయంలో, ముఖ్యంగా దేవునికి ఇచ్చే విషయంలో వారు అనేక మంది చాలా సందేహాలు కలిగి ఉంటారు. మేము దశమ భాగాలు ఇవ్వాలా? 10% ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? ఏం చేయాలి అని అనేక ప్రశ్నలు చాలామంది క్రైస్తవులు అడుగుతూ నేను చూశాను. అంత మాత్రమే కాదు, 10% అనేది పాత నిబంధన కదా, కొత్త నిబంధనలో నీ హృదయంలో నువ్వు ఎంత ఆలోచించుకుంటే అది ఇవ్వచ్చు అని ఉంది కదా అని చాలామంది వాదిస్తూ కూడా నేను చూశాను. కానీ ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? అసలు దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు పౌలు గారు నీ హృదయము స్వేచ్ఛతో నిమ్మని అడిగాడు? బలవంతముగా కాకుండా నువ్వు స్వేచ్ఛ రీతిగా నీ కానుకలు ఇవ్వి అని ఎందుకు ఈ మాట చెప్పాడు అని అన్నీ మనం ధ్యానిద్దాం. మరి ఈ రోజున ఈ లింక్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్కి ఈ లింక్ని షేర్ చేయండి. ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. కాబట్టి అందరికీ ఉపయోగపడాలి. ముఖ్యంగా విశ్వాసులకి, రక్షించబడిన వారు, దేవుని నమ్ముకున్న వారు ఇంకనూ ఆత్మీయంగా ఎదగాలి, క్రీస్తు సారూప్యములో దిద్దబడాలి. అంత మాత్రం కాదు, సరైన వాక్యము వినాలి. వాక్యంలో నుంచి మీరు ఇంతవరకు మీకు ఎవరు ప్రేయర్ కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు మేము దేవుడు ఇస్తాను కృప చూపించాడు. కానీ ఎక్కడైనా సరే అన్న మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని మీరు ఎత్తి చూపిస్తే సంతోషమే. కానీ మనము బైబిల్లో ఉన్నది కాకుండా నేను ఏది మీకు బోధించలేదు, ప్రకటించలేదు. బైబిల్ ఆధారం పెట్టుకొని బైబిల్లో ఉన్న మాటలే చెప్పాలంటే ఇంకొనూ సులువైన రీతిగా మీకు అర్థమయ్యేలాగా దేవుడు చెప్తాను కృప చూపించాడు. సొంత సిద్ధాంతాలు ఏమి లేవు, సొంత ఆలోచనలు లేవు, అసలు వేరే సిద్ధాంతాలు, వేరే వ్యక్తుల మాటలు అసలు ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు నేను మీకు బోధిస్తలేదు. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ముందు ప్రార్థనలు, బైబిల్లో ఉన్న శ్రేష్టమైన ప్రార్థనలు ధ్యానిస్తూ, మరి కొత్త నిబంధనలు వచ్చినప్పుడు పౌలు గారు రాసిన 13 ఉత్తరములు నేను స్కిప్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఉత్తరముల్లో ప్రార్థనలు లేవు, చాలా తక్కువైన ప్రార్థనలు ఉన్నాయి. మేబీ 2-3 ప్రార్థనలు ఉంటాయి. కానీ ఎక్కువగా పౌలు ఒక క్రైస్తవులు ఎలా ఉండాలి, ఒక విశ్వాసులు ఎలా జీవించాలి, సంఘం ఎలా ఉండాలి, నియమములు అని అనేక విషయాలు బోధించినప్పుడు నేను చాలా సంఘాలు వెళ్ళి వాక్యం బోధించినప్పుడు, అయ్యో ఇది వాక్యానుసారంగా లేదే, వీరు వాక్యానుసారంగా ఉండలేదే, ఇది వాక్యానుసారమైన ప్రవర్తన కాదే అని వారిని చూసినప్పటికీ కూడా నేను వారి అక్కడ ఆ పరిస్థితుల్లో వారిని మనం సరిచేయలేకపోయాం. ఎందుకంటే మనం దేవుడు పంపించిన ఉద్దేశం వేరు, అక్కడ ఉన్న సంఘంలో ఉన్న పద్ధతులు వేరు. కాబట్టి ఎప్పుడు సిద్ధాంతాలు బోధించకుండా సువార్తను మట్టుకు బోధిస్తాను దేవుడు కృప చూపించాడు. కానీ ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా బైబిల్ సారమైన సంఘం అనేది ఎలా ఉండాలి, సంఘములు విశ్వాసాలు ఎలా ఉండాలి, సంఘ నాయకులు ఎలా ఉండాలి, కాపర్లు ఎలా ఉండాలి అని అనేక విషయాలు మరి పౌలు రాసిన ఈ ఉత్తరముల ద్వారంగా నేర్చుకోవడానికి లేకపోతే ధ్యానిస్తానికి దేవుడు మన కృప చూపిస్తున్నాడు. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం మీరు ఒకసారి ఇది మొదటిసారిగా చూస్తున్నారంటే మేము మిమ్మల్ని దేవుని నామంలో ఆహ్వానిస్తున్నాము. ప్రతిరోజు చూడండి. కొన్ని కారణాల వల్ల సమయానికి నేను రాలేకపోతున్నాను, మీ అందరికీ తెలుసు కదా. మరి దేవుడి కృప బట్టి అనేక స్థలాలకు దేవుడు పిలుస్తున్నాడు, అనేక పల్లెలు, గ్రామాలు వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రయాణాల వల్ల కొంచెము ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ దేవుడు దీనిని ఆపకుండా కొనసాగిస్తానికి కృప చూపిస్తున్నాడు. మరి ఈ కార్యక్రమాలు మీరు వీక్షించండి, దేవుని వాక్యములో మీరు బలపడండి, ఆత్మీయంగా ఎదగండి, దేవునికి హృదయానుసారమైన వారిగా మనం జీవిద్దాం. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి ప్రభా నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. నేను ఎక్కడైతే 2-3 నామన కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానన్న ప్రభా, ఈరోజు ఆత్మస్వరూపమైన దేవ, మేము ఇలా ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి నాయన నీ వాక్యముని ధ్యానిస్తూ నీ సన్నిధిలో మేము ఒక మనసుతో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనను వింటున్నావు ప్రభా. నన్ను నీ సులువ చాట మరుగుపరచు, నీ వాక్యములో ఉన్న మర్మములు మాకు బయలుపరచు నాయన. అవును నాయన, మనుషుడు అటు వలన కాదు కానీ నువ్వు మాట్లాడిన ప్రతి మాట వలన జీవిస్తారు నీ వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి కృప చూపించు, స్థిరపరచు, సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 2 కొరింథీ, మరి మీ అందరు తెలిసినట్లు 2 కొరింథీ 7వ అధ్యాయం మనం ధ్యానించాము. కొంచెము 8వ అధ్యాయము 9వ అధ్యాయం ఇంచుమించు సిమిలర్, అది ఒకే పరిస్థితికి సంబంధమైనది. కాబట్టి నేను ఆ 2 కలిపి ఈరోజు మీతో బోధించాలని ఆశిస్తున్నాను. క్లుప్తమైన ప్రసంగమే మీతో ఇవ్వాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. సో 2 కొరింథీ 9వ అధ్యాయము మనం 8వ అధ్యాయం చూసినట్లయితే, ఆ దినమున యెరూషలేములో ఉన్న విశ్వాసులు, యెరూషలేములో ఉన్న క్రైస్తవులు, యెరూషలేం సంఘములో ఉన్న విధవరాళ్ళు, అంత మాత్రమే కాదు బలహీనమైన వారు ఎంతో అవసరతలో ఉంటామనేది మనం పౌలు గారు మరలా కొరింథీ సంఘాన్ని బోధిస్తామనేది మనం చూస్తున్నాం. మనం మొదటి కొరింథీలో చాలాసార్లు మనం ధ్యానించాము. అంత మాత్రమే కాదు, అపోస్తలుల గ్రంథం 11వ అధ్యాయం 27 నుంచి 30వ వచనంలో చూసినట్లు అక్కడ ప్రవక్త యెరూషలేములో కరువు కలగబోతుంది, క్షమించండి, భూలోకం అంతా కరువు కలగబోతుంది, ముఖ్యంగా యెరూషలేములో ఎక్కువ మంది బాధపడబోతున్నారు అనేది ప్రవచనం జరిగినప్పుడు, ఆ రీతిగా ఆ రోజు యెరూషలేములో అనేక మంది విధవరాళ్ళు, వారు అనేక మంది కరువులో ఉన్నవారు, బలహీనమైన వారు మందిరములో, ఆ దినంలో మందిరములో వారు ఆత్మీయ ఆహారాన్ని మాత్రం రావట్లేదు. చాలామంది ఉన్నవారు వారి శరీర అవసరతలకు కూడా, ముఖ్యంగా భోజనము, బట్టలు వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారు కూడా తోటి క్రైస్తవులు అని. కాబట్టి మనం పౌలు గారు చూస్తున్నాం, పౌలు గారు బోధించే విధం, ముఖ్యంగా కొరింథీ వారి సంఘం చెప్తున్నారు, అయ్యా మీరు మీ దగ్గర ఉన్న వస్త్రములు కానీ, మీ బహుమానములు కానీ, లేకపోతే ప్రతి నెల కొంత డబ్బు ఎత్తిపెట్టుకొని దాన్ని మీరు పంపించండి అంటున్నాడు. ఇది కొరింథీ సంఘానికి మాత్రం చెప్తలేదు పౌలు, తెస్సలోనిక సంఘం చెప్తున్నాడు, కొలీసీలు రాసిన సంఘానికి చెప్తున్నారు, రోమా సంఘానికి చెప్పాడు, అంత మాత్రం గలతీ సంఘానికి పౌలు గారు బోధించారు. కానీ మీకు తెలుసా, కొరింథీ సంఘం బహు గొప్ప పట్టణం అండి. అది చాలా వ్యాపారం ఉన్న స్థలం. ముఖ్యంగా కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులు కూడా మంచి ఘనమైన వారు, వారికి సంపదలు దేవుడు ఎంతో ఆశీర్వదించారు. కానీ వారు ఇచ్చే విషయంలో చాలా పిసినారితనంగా ఉంటాం. అది పౌలుకి ఎంతో బాధ కలిగజేస్తాం. చెప్పాలంటే ఉన్నవారు అందరికంటే తక్కువ ఎవరు ఇచ్చారంటే కొరింథీ సంఘం వారే. వారి మనస్తత్వాలు చూసినప్పుడు, వారి హృదయ స్థితిని చూసిన పౌలు ఎంతో బాధపడతాం, వేదన చెందుతాం మనం చూడగలుగుతున్నాం. సో ఇది మీకు ఒక అవుట్లెట్ అనమాట. సో 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చదివినప్పుడు, మెసదోనియా అనేది అది నార్దర్న్ పైన ఉంటుంది, నార్త్లో ఉంటుంది, కొరింథీ మధ్యలో ఉంటుంది, కింద ఆసియా అనేది ఆ పట్టణం ఉంటుంది, మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ సంఘాలు వీరు వెళ్తాం, ఈ సంఘాల్లో వీరు ధనమును, లేకపోతే ఆ వస్త్రములు, లేకపోతే వారి బహుమానములు స్వీకరించుకొని అవన్నీ తీసుకెళ్ళి పౌలు వాలంటీర్గా, పేతురు కానీ ఎవరు సంఘంలో ఉన్న, యెరూషలేము సంఘంలో ఉన్న విశ్వాసులు ఎవరు పౌలుకి ఆజ్ఞలు ఇవ్వలేదు. కానీ పౌలు అవసరత ఉందని తెలుసుకున్నప్పుడు తాను బాధ్యత, అది మనం సహాయం చేయాలని తాను వాలంటీర్గా తను చేసిన సేవ విశ్వాసులకి, ఉన్న సంఘాలకి అతను ప్రకటించి, మీరు మన తోటి ఉన్న క్రైస్తవులకి, యెరూషలేములో ఉన్న క్రైస్తవులు వారు ఆకల్లో ఉన్నారు, అవసరతలో ఉన్నారు, దేవుడు మనకిచ్చి ఉన్నాడు, మనము వారికి సహాయం చేయాలని ఒక తల్లి మనస్సు కలిగి తాను వారిని ప్రేరేపిస్తూ మనం చూస్తున్నాం. ముఖ్యంగా కొరింథీ సంఘంలో కొంచెం మొదటి వచనాలు చూసినట్లయితే, మీరు గనులు కదా, మీరు ఇస్తారన్నారు కదా అంటూ వారిని ప్రోత్సాహపరుస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇలాగ ఎవరిని, ఏ సంఘంలో ఉన్న వారిని, ఫిలిప్పీల సంఘంని కానీ తెస్సలోనిక సంఘం వారిని ఎప్పుడు పౌలు అడగలేదు, ఒక మాట చెప్పాడు. కానీ కొరింథీ సంఘం వారు ఇచ్చే విషయంలో చాలా దిగజారిపోయిన స్థితిలో ఉండటం మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే డబ్బులు లేక కాదు, లేకపోతే వారికి సంపదలు లేక కాదు, కానీ వారి హృదయం కాఠిన్యం, లేకపోతే లోకం మీద వారు మనసు పెడతాం మనం చూస్తున్నాం. సో అక్కడ ఇచ్చినప్పుడు చాలామంది సనుక్కుంటున్నారు, ఎందుకు పౌలు ఎవరిని ఇమ్మంటావు, ఎందుకు ఇవ్వాలి మేము అని ఇసుక్కుంటున్నారు. అంత మాత్రం కాదు, తీతు అది తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీతును అనుమానిస్తాం, తీతు మీద వారు నిందలు పోస్తాం అని చూస్తున్నాం. అందుకని తీతు గురించి 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. తీతు వస్తాడు, తీసుకుంటాడు అన్నప్పుడు కూడా తనని ఒక ప్రేమగా తనని స్వీకరించి
తను ఒక ప్రేమగా ఒక నమ్మి ఇచ్చే వ్యక్తిగా కనబడతలేదు. సో ఇది 8వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు మనం చూడగలుగుతున్నాం. మళ్ళీ 6వ వచనం నుంచి పౌలు ఎందుకు మనం ఇవ్వాలి, ఇస్తాము ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఈ విషయాల గురించి మనం చెప్తున్నాడు. చూడండి 6వ వచనం చదవండి. 2 కొరింథీ 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఇక్కడ పౌలు ఒక జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘాన్ని. చూడయ్యా, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఆ విత్తనములు తీసుకుంటాడు. ఆ విత్తనములు తీసుకుని తను జల్లుతుంటాడు. ఆ విత్తనములు తను జల్లేటప్పుడు ఏం చేస్తాడు, తను ధారాళంగా జల్లుతాడు, తను కొంచెంగా జల్లడు. ఏమైనా ఒక రైతు విత్తనం తీసుకుని ఎందుకు ఈ విత్తనములు ఇంత వేస్ట్ చేయాలి అని కొద్ది విత్తనముల్ని జల్లాడు అనుకోండి, కొద్ది పంటే ఉంటుంది. కానీ ఆ విత్తనములు తీసుకొని తను ధారాళంగా జల్లినప్పుడు ఆ ధారాళంగా పండుతుంది. చాలామంది మనం చూస్తుంటాం, రైతులు అప్పు చేసి విత్తనములు కొంటాం. ఎందుకు రైతు అప్పు చేసి విత్తనాలు కొంటున్నాడు, అప్పు చేసి విత్తనములు విత్తుతున్నాడు? చూడండి, మనము దేవునికి ఇచ్చే విషయంలో ఈరోజు ఎంతోమంది నమ్మకంగా లేరు. చాలామంది చెప్తుంటారు, మీరు ప్రార్థన అవసరం తెలియపరుస్తారు, మేము అప్పుల్లో ఉన్నామండి అని. చూడండి, అప్పుల్లో ఉన్నవారు మొదటగా దేవుడు నిన్ను ఆర్థికంగా దీవించలేదంటే, నువ్వు ఆర్థికంగా దీవించబడతలేదంటే నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తుడు కాదు. చూడండి, చాలా ఒక తప్పైన ఈరోజు మనుషులు అభిప్రాయం కలిగి ఉన్నారు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఆ రోజు ఆ సారేపతి విధవరాలు అడిగాడు, అమ్మ నాకు ఒక అప్పం చేసుకుని తీసుకుని నాకు మొదట ఇవ్వని అడిగినప్పుడు ఆమె దగ్గర ఉన్నదంతా ఒక్క అప్పమే. ఆ అప్పంని సగం చేయలేదు, ఆ అప్పంని లేకపోతే కొంచెం ఇవ్వలేదు, అప్పమంతా ఏలియాకి ఇచ్చేది. కానీ ఆ సారేపతి విధవరాలు మనం చూడగలిగితే ఆమె అప్పమంతా దేవునికి సేవకుడికి ఇచ్చింది కాబట్టి ఆ కరువు కాలం అంతా ఆమె సమృద్ధిలో ఉండటం మనం చూడగలుగుతున్నాం. అలాగే 2 కాసులు వేసినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, 2 కాసులు వేసిన తనకు ఉన్న లేమిలో తనకు ఉన్నదంతా అన్నిటిలో కలిమిలో తను ఇచ్చింది, తనకు ఉన్న సర్వము ఇచ్చింది అని యేసు ప్రభువే ఆ కానుక డబ్బా దగ్గర నిలబడి ఆ సాక్ష్యం ఆమె గురించి చెప్తూ మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఈరోజు బైబిల్లో మనం అననీయ సఫైరా కూడా చూస్తున్నాం. అననీయ సఫైరా వారి దేవునికి ఇచ్చే విషయంలో వారు కొద్దిగానే ఇచ్చారు. వారు సంపూర్ణంగా ఇచ్చాము అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పటికీ వారు దేవునికి సంపూర్ణంగా ఇవ్వలేక వారు సగం దాచుకొని సగం ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ధారాళంగా ఇచ్చేవాడు ధారాళంగా కోస్తారు. మా నాన్నగారు ఎప్పుడు అంటారు, నువ్వు దేవుని డబ్బు ఇస్తే నీకు డబ్బు వస్తుంది, నువ్వు దేవునికి జీవితం ఇస్తే నీకు సమాధానం వస్తుంది. ఏమంటే డబ్బు అనేది చాలా తక్కువైనది. చాలాసార్లు మనం ఇచ్చే విషయంలో నమ్మకం ఉన్నాం కాబట్టి ఈరోజు ఆర్థికంగా చాలామంది లోటుల్లో ఉండటం చూస్తున్నాం. అనేక మంది ప్రార్థన అవసరాలు కోరుతున్నారు, అనేక మంది ప్రార్థన ద్వారంగా మేలు పొందుతున్నారు. కానీ మీరు దేవునికి తిరిగి ఇస్తున్నారా? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నారా? చూడండి, దేవునికి మనం ఇచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 7వ వచనం చదవరా దయచేసి. సణుగు కొనకయు బలవంతం కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఇక్కడ చూసే సనుకోకయు బలవంతముగా కాకయు తన హృదయములో నిశ్చయించుకునేది ఇవ్వవలను. చూడండి, ఈ వాక్యము చాలా మిస్అండర్స్టాండెడ్, చాలా తప్పుగా అర్థం చేసుకునే క్రైస్తవ లోకం ఉంది. ఈరోజు చాలా సంస్థలు కూడా మీరు దేవునికి ఇచ్చే విషయంలో ఎంతనే ఇవ్వచ్చు, 1 రూపాయి ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు అంటుంటారు. చాలా తప్పుగా చెప్తుంటారు. చూడండి, దట్ ఈస్ ఇగ్నోరెన్స్. వాళ్ళకి తెలియదు. వారికి పౌలు ఈ మాటలు ఎప్పుడు చెప్పాడండి? పౌలు ఏ ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాడు తెలుసా? చూడండి, యూదులకి 2 పెట్టెలు ఉంటాయండి, కానుక డబ్బాల్లాగా. ఏమంటే 2 పెట్టెలు ఉంటాయి వారికి. ఒకటి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అది ఇవ్వాలి, ఇంకొకటి స్వేచ్ఛార్పణ అంటే ఫ్రీ విల్ ఆఫరింగ్. ఏమంటే ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? దేవునికి నువ్వు 10వ వంతు ఇవ్వాలని మనం చూస్తున్నాం. మెల్కీషెదెకు వచ్చినప్పుడు అబ్రహాం 10వ వంతు ఇచ్చి నీ 10వ వంతులో దేవునికి ఇవ్వని లేవికాండంలో సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. ఏమంటే మలాకి గ్రంథంలో చూస్తున్నాం, ఈ 10వ వంతు దశమ భాగము దేవుని మందిరంలో వేయాలనేది మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు ఆకాశ తలుపులు తీసి కుమ్మరిస్తాడు. అది 10వ వంతుని దేవునికి నియమించింది.
ఆ యూదులు ఏం చేస్తారంటే ఆ 10వ వంతు రెండు డబ్బాలు పెట్టుకుంటారు. ఆ 2 డబ్బాల్లో 10వ వంతు అంతా ఒక చోట వేస్తారు. ఇంకొక కానుక ఏమంటే స్వేచ్ఛార్పణ కానుక, ఫ్రీ విల్ ఆఫరింగ్. ఈ ఫ్రీ విల్ ఆఫరింగ్ అనేది ఎందుకు ఇస్తారంటే ఇది వారి ప్రేమను దేవుని వైపు చూపిస్తానికి. ఏమండి, నీ పిల్లవాడు నిన్ను చదివించాలి, నీ పిల్లవాడికి నువ్వు అన్నం పెట్టాలి, నీ పిల్లవాడిని పెంచాలి. వాడికి ఎంత ఇస్తావు? అరే నా జీతం 1000 రూపాయలు కాబట్టి నీకు 100 రూపాయలు ఇస్తానరా, నీ స్కూల్ ఫీజు 100 రూపాయలు అంటే కడతానరా, నీకు అన్నం అయితే 100 రూపాయలు పెడతా అంటావా? అనవు. నాదంతా నీదే కదరా అంటావు. ఎందుకు? నువ్వు నీ కుమారుని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. అలాగే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు 10%తో లిమిట్ చేయాల్సిన లేదు. ఆల్రెడీ డిఫాల్ట్గా 10% ఇస్ గాడ్స్. ఏమండి, కానీ ఆ 90%లో నీకు దేవుడు నీకు ఇంకో 10% ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, 20% ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, 30%. అది యూదులు ఆచారం. ఈరోజు చాలామంది నేను చాలామంది ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఈ మాటలు చెప్తూ విన్నాను. ఎక్కడుంది 10%? 10% ఎక్కడ ఇవ్వకూడదు, అవసరం లేదు, నీ హృదయం ఎంత అనుకుంటే అంత ఇచ్చేయచ్చు అని ఒక అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇది కంప్లీట్ ఇగ్నోరెన్స్. అంటే వారు మొదటగా బైబిల్ సరిగ్గా చదవరు. రెండోది, పౌలు తన బోధన కూడా యూదుల సాంప్రదాయం ప్రకారం ధర్మశాస్త్రంలో వచ్చే ఆచారాన్ని బేస్ చేసుకుని ఈ మాట చెప్పాడు అనేది వారికి అవగాహన లేదు. ఒక మాట పెట్టుకుని బైబిల్లో వాదిస్తుంటారు, ఒక మాట పెట్టుకుని బైబిల్లో ప్రసంగిస్తుంటారు. చూడండి, బైబిల్ అనేది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చదవాలి. పాత నిబంధన పాతదంది చింపడేయచ్చు అంటే మరి దేవుడు ఎందుకు పెట్టాడు బైబిల్లో? బైబిల్ ఏమన్నా నువ్వు రాసావు, నేను రాశాను, లేకపోతే మన తాతలు ఎవరైనా రాశారా? ఇది దేవుడు రాశాడండి, దేవుడి పుస్తకం ఇది. దేవుడికి ఉద్దేశం లేకుండా పాత నిబంధన పెట్టాడు కదా. అంటే ఎందుకు పెట్టాడు? నువ్వు పాత నిబంధన చదువుతున్నాయి కదా, నీకు సంపూర్ణమైన దేవుని స్పష్టమైన స్వరూపము అర్థమవుతుంది, అసలు ఆయన ఆలోచన అర్థమవుతుంది. ఏదో ఒక వచనం చదువుకుని ఏదో ఒక లైన్ పట్టుకుని గడగడగడన వాదిస్తున్నారు ఈరోజు చాలామంది. విడోరం ఎంత టీవీల్లో వాదిస్తున్నారు, యూట్యూబ్లో వాదిస్తున్నారు. చూడ, వాదించే పుస్తకం కాదండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించేవాడు. మనం వాదించి ఒక వ్యక్తిని ఒప్పించలేం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. చాలామంది నాతో వాదనకు వస్తుంటారు. నేను ఒకే మాట అంటారు, బ్రదర్ నేను ప్రార్థన చేస్తాను మీకోసం, మీ పేరు చెప్పండి, నేను ప్రేయర్ చేస్తాను. ఎందుకంటే నేను వాదించి నేను మిమ్మల్ని ఒప్పించలేను. కానీ పరిశుద్ధాత్ముడు ఒప్పించేవాడు మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం. ఆయన వాక్యం రాసింది, నేను కాదు రాసింది, లేకపోతే మా నాన్నగారు కాదు రాసింది, ఇదేది మా తరమ కాదు రాసింది, ఇది దేవుడు రాశాడు. దేవుడు రాసిన పుస్తకముని మనుషుడు ఎలా వాదించి ఒప్పిస్తాడు? సో ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడు చేయాల్సిన పని వీరు చేయాలని ఆశిస్తున్నారు. అది భయంకరమైన పాపం. నీ పని ఏంటి? నీ వాక్యం ప్రకటిస్తాం వరకే. అది కరెక్టా రాంగ్ అనేది దేవుడు చూసుకుంటాడు. దేవుణ్ణి అడుగు, ప్రభు అయ్యా మీరు ఏదన్నా దేవుణ్ణి అడగండి అంటారు. ఏమన్నా చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తుంటారు. నాకేం తెలుసు జవాబు? నేనేమన్నా పండితున్నా, నేనేమన్నా గొప్ప గురువునా? నాకు ప్రభు చెప్పమని చెప్తున్నా. ఏమండి, ఒక స్పీకర్ డబ్బా ఉంది, ఆ స్పీకర్ డబ్బాను పెట్టుకుని బాబా ఏం స్పీకర్ డబ్బా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు, ఎలా మాట్లాడుతావు ఏంటంటే స్పీకర్ డబ్బాని కొడితే ఏమైనా అర్థం ఉందా? మాట్లాడేది ఎవరు? ప్రభు. మీ సందేహాలని ప్రభువుని అడగాలి, మీ అనుమానాన్ని ప్రభువుని అడగాలి. మీలో ఉన్న ప్రశ్నని దేవుని అడిగినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుని మీతో మాట్లాడుతుంటాడు. చాలాసార్లు చెప్తుంటారు, అన్న మేము మనసులో ఏ ప్రశ్నలతో వచ్చామో మీరు ఆ ప్రశ్నలకి జవాబు చెప్పారు. నేను అనుకుంటా, అదేంటబ్బా నాకేం తెలుసు వాళ్ళు ఏ ప్రశ్నలో వచ్చారని, నేను ఎలా చెప్పాను అనుకుంటుంటాం. ఏమండి, అది దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ ఈ సబ్జెక్టు కూడా యూదులు 2 డబ్బాలు పెట్టుకున్నప్పుడు వారు స్వేచ్ఛాపూర్ణ కానుకలు ఒకవైపు ఇస్తున్నాం, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాం రాలేదు, కానీ ధర్మశాస్త్రము నెరవేరుస్తాం కోసం వచ్చానన్నాడు. ఏమంటే యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేర్చినప్పుడు మనకు నెరవేర్చడానికి ఏమి లోపం? ఏమంటే ధర్మశాస్త్రముని ఖచ్చితంగా మనం ధర్మశాస్త్రం వల్ల రక్షించబడలేదు, కానీ దేవుని కృప ద్వారంగా మనం రక్షించబడ్డాం. కానీ ధర్మశాస్త్రం పాటిస్తాం తప్పేముంది? ఏమండి, నీ దేవుడైన యెహోవాని తప్ప ఏ రూపమును నువ్వు సాగిలపడవద్దని ఉంది కదా, ఏ రూపమును నువ్వు ఆరాధించదు. మనం ఆ పునాది మీదే కదా యేసు ప్రభు నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో నువ్వు ప్రేమించమని, వ్యభిచారం చేయవద్దని చెప్పాడు కదా. అంటే వ్యభిచారమును నీ క్రియల్లో కూడా చేయొద్దని యేసు ప్రభు వాగ్దానాల ప్రకారమే కదా మనకి బోధించింది. ఈరోజు మనుషులు ఎంత విడూరం అయిపోయారంటే వారికి హృదయానికి, వారి జీవితానికి, వారి బ్రతుకుకి ఏది అనుకూలంగా ఉంటాయో లేకపోతే ఏది సమతమగా ఉంటాయో దానిని మాత్రమే తీసుకుంటున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నువ్వు దేవునికి నీ కానుకలు ఇవ్వకపోతే, నీ కానుకలను చెల్లించలేకపోతే నువ్వు దేవునిని ప్రేమిస్తున్నావని ఏంటి రుజువా? నీకున్న ఉద్యోగము, నీకున్న సంపద దేవుడిచ్చిందే కదా. ఏమండి ప్రభు అంటున్నాడు, మీరు విసుక్కోక, కసిరికోక, ఏమండి చీచి కానుక ఇచ్చేసానే, అయ్యయ్యో చాలామంది ఇచ్చేసే ఫీల్ అవుతుంటారు, అయ్యయ్యో ఇచ్చేసానే అని నిరాశతో ఇవ్వద్దు. ఆనందముగా ఇవ్వండి, సంతోషముగా ఇవ్వండి. ఎందుకండి సంతోషంగా ఇవ్వాలని అంటున్నారా? ఏమండి 10% దేవునికి ఇవ్వాలంటే ఇవ్వండి, ఇంకొక 10% ఇవ్వాలంటే ఇవ్వండి. ఆకలిగా ఉండాలి పెట్టాలనుకో 10% ఇవ్వండి. నిన్ను అడిగిన వారికి ఇవ్వండి. చూడండి మన దేవుడు చూడండి ఎంత ధారాళమైన వాడు. దేవుడు కూడా మనకలాగా ఆలోచిస్తే ఈ లోకంలో ఎవరన్నా బతకగలరా? ఎరా దుర్మార్గులారా, ఒరే నీచుల్లారా, మీకు ఇంత జీవితం ఇచ్చి నువ్వు తాగి ఇష్టం వచ్చినట్లు జీవించి ఇప్పుడు నన్ను క్షమాపణ అడుగుతున్నావు, నేను నీకు ఎందుకు క్షమాపణ ఇవ్వాలి అని అడుగుతున్నాడా? ఆయన చూడండి ఎంత ధారాళంగా ఇస్తున్నాడు. ఆకాశ పక్షులకి ఇస్తున్నాడు, చెట్లకి ఇస్తున్నాడు, సముద్రంలో ఉన్న చేపలకి ఇస్తున్నాడు, నీకు నాకు ఇస్తున్నాడు, శూన్యమును పోషిస్తున్నాడు. ధారాళంగా ఇచ్చే మనసు దేవుని మనసు. మనము దేవుని కుమారులమి కుమార్తెలమైనప్పుడు ఆ మనసు ఉండాలి. చూడండి ఒక రైతు ఎలాగ విత్తనములు పట్టుకుని తను జల్లుతాడో, తను విత్తుతాడో, అది ఎలాగ ఒక విత్తనము ఏమంటే కొన్ని వందల విత్తనములు అవుతాయో, అలాగనే నువ్వు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, లేకపోతే దేవుని మందిరములో నువ్వు విత్తినప్పుడు అది 100 పంట నువ్వు అనుభవిస్తావు. చూడండి విత్తినప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. ఏంటి 2 కార్యాలు అనేది నేను మీకు చెప్తాను. ఒకటి మెటీరియల్ థింగ్స్. ఏమండి మెటీరియల్ థింగ్స్ని ఏమంటాం తెలుగులో? ఇహలోకము వస్తువులు, ఇహలోకము కార్యాలు. ఏమండి ఇహలోకం ఏం కావాలి మనకి? మనకు ఒక ఇల్లు కావాలి, భోజనం కావాలి, వస్త్రాలు కావాలి, ఏమండి మనకి రాబడి కావాలి, సంపాదన కావాలి. మనకు అనేక మంది అవసరతలు ఉంటాయి. సైకిల్ నడిపేవాడికి గాలి కొట్టే అవసరత ఉంటుంది, కారు నడిపేవాడికి టైర్ మార్చే అవసరత ఉంటుంది, ఏమంటే ఏరోప్లేన్ నడిపేవాడికి ఏమంటే టికెట్ కొన్ని దానికి ట్రైనింగ్ తీసుకునే అవసరత ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరత ఉంటుంది. ఏమంటే నీకేమయ్యా అని ఒక్కొక్కరు పోల్చుకుంటుంటారు. అలా పోల్చుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం. ఏ చెట్టుకి ఆ గాలి అంటారు. ఏమంటే చిన్న చెట్టుకి చిన్న గాలి, పెద్ద చెట్టుకి పెద్ద గాలి. అలాగా ఏమంటే నీ అవసరతలు పక్క వ్యక్తి అవసరతలతో మనం పోల్చుకున్నప్పుడు చాలాసార్లు మనం నిరాశ చెందుతుంటాం, లేదా చాలాసార్లు మన అవిశ్వాసమైన ప్రవక్తన మాట్లాడుతుంటాం. కానీ ఈ లోక అవసరతలు మనకు ఉంటాయి. చూడండి దేవుడు ఏదో నీతి బోధించి వెళ్ళిపోయిన వాడు కాదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చూడండి ఏం చెప్పాడు చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారంటే క్రీస్తు యేసున మహిమతో ఆయన మన ప్రతి అవసరతను తీర్చును. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. ఏమండి నీ స్టాండర్డ్స్ కాదు దేవుడు తీర్చేది, ఆయన స్టాండర్డ్. నీ స్టాండర్డ్ ఏమండి నీకు ఒక 10,000 కావాల్సి ఉంటుందేమో, కానీ దేవుడి స్టాండర్డ్, దేవుడికి ఏమన్నా 10,000 నథింగ్. ఆయనకి ప్రభు సర్వకోటీశ్వరుడు, సకల గొప్పవాడు, ఉన్నతమైన వాడు. ఆయన అనుకుంటే నిన్ను నిమిషంకి నిన్ను ఆశ్చర్యమైన విధంగా పోషించగలిగిన వాడు. ఏమన్నాడు యేసు ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము ఎవడైనా తండ్రి అయినను, తల్లి అయినను, సహోదరునైనను నా నిమిత్తము ఈ లోకములో ఏం పోగొట్టుకున్నాను, ఈ లోకములో పరలోకములు తను పొందుతాడు. ఈ లోకములో 1000 రెట్లు తను పొందుతాను. అంటే ఒక క్రీస్తు కోసము నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నా, కొంత డబ్బును నువ్వు పోగొట్టుకున్నా, కొంత సమయం నువ్వు పోగొట్టుకున్నా, కొంత నీ జీవితంలో కొంత నష్టపోయినప్పటికీ నువ్వు ఈ లోకములో
పరలోకంలో దాన్ని పొందుతావు. ఎందుకంటే అంటే ఈ లోకములో మనము విత్తాల్సి వచ్చినప్పుడు అలాగా నీ కష్టాజితం దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, లేకపోతే దేవుని మందిరములో మనం విత్తుతున్నప్పుడు అది ఫలిస్తుంది, అది 1000 రెట్లు ఫలిస్తుంది అనేది ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటలేదు. చూడండి, ఒక వ్యాపారం చేసే వ్యక్తి వారు చాలాసార్లు మీరు వ్యాపారస్తులు మీకు అర్థమవుతుంది, చిన్నగా వ్యాపారం పెడితే చిన్నగా రాబడి ఉంటుంది, పెద్దగా వ్యాపారం పెడితే పెద్దగా లాభం ఉంటుంది. అందుకే చాలామంది వ్యాపారస్తులు చూడండి ఏం చేస్తారు, వారు అప్పు సొప్పైనా చేసి పెద్దగా పెడుతుంటారు. అంటే వారు ఆశ ఏంటి, వారు వాంఛ ఏంటి, నాకు పెద్దగా రాబడి వస్తుందని. కానీ ఉద్యోగం చేసిన వాళ్ళు చూడండి, వాళ్ళు పెట్టలేరు, ఆ తెగింపు రాదు వారికి. ఎందుకంటే అమ్మో ఇంత డబ్బా, నా నెల జీతం పెట్టమంటారా, అయ్యో నేనేమైపోతాను అని ఒక వెనక్కి వెళ్ళిపోతుంటారు వారు. కానీ వ్యాపారస్తులు చూడండి, వాళ్ళు తెగించి పెడతారు. వారి జీవితంలో చిన్న వయసులోనే వారు అనేక మంది నిజంగా వ్యాపారమైన ఉద్యోగం చేసిన కష్టపడి పని చేసేవాడండి దేవుడు దీవిస్తాడు. దేర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. కష్టపడకుండా ఏమంటే వ్యాపారం పెట్టేసి వాడికి వీటికి అప్పచెప్పేసి నువ్వు ఏమంటే జలసాలు చేసేవాడు ఖచ్చితంగా లాస్ అవుతుంది. కానీ అదే వ్యాపారం కష్టపడి పనిచేసి దేవుని కృపను పొంది దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన దేవుని వాక్యంలో ఉంది మాట. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఏమని, నీ కష్టాజితం నువ్వు భుజిస్తావు, నీ కష్టాజితం నువ్వు అనుభవిస్తావు. ఇవి చూసినట్లయితే ఇచ్చే విషయంలో ఒకటి శరీరీతమైన వాటివి మనం ఇచ్చినప్పుడు దాని ప్రతిఫలం పోగొట్టుకో. అదే ప్రభువు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో ఏమన్నాడు తెలుసా, నా నిమిత్తము ఒక ప్రవక్తకి చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకో. చాలా నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ఏమండి, ఒక నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోగొట్టుకో అంటే తన సేవకుడికి, యేసు నామంలో వచ్చిన సేవకుడికి ఒక మంచి నీళ్ళు ఇచ్చినా సరే దాని ప్రతిఫలం నువ్వు పోగొట్టు. అంతగా దేవుడు మనల్ని అక్కడికి ఉన్నాడు. తన సేవకుడు నువ్వు ఏం చేస్తున్నావు, తన సేవకుడు నువ్వు ఎలా ఆతిథ్యం ఇస్తున్నావు, తన సేవకుడు నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, తన సేవకుడు నువ్వు ఎలా గౌరవిస్తున్నావు అనేది. అంటే దేవుడు నువ్వు వాటర్ ఇచ్చినా కూడా, మంచినీళ్ళు ఇచ్చినా కూడా పట్టించుకుంటున్నాడంటే ఆ మంచినీళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ ఆ సేవకుడు రిపే చేస్తలేదు. ఏం చేస్తా, దేవుడు తనకి బహుమానంగా ఇస్తున్నాడు. ఏమంటే మనం ఎవరికైనా మంచినీళ్ళు ఇస్తా మనకేమైనా ఇస్తారా, ఏం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా సేవకుడికి మంచినీళ్ళు ఇచ్చినా సరే దాని ప్రతిఫలం పోగొట్టుకోవు, దాని ప్రతిఫలం నువ్వు పొందుతావు అంటున్నాడు. సో ఒకటి లోకరీతైన అవసరతలు, రెండవది ఆత్మీయమైన విషయంలో. ఆత్మీయమైన అవసరతలు మనకు అనేక సార్లు ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29 చదవండి ఒకసారి. మత్తయి 19, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, మొదటి వారగుదురు. చాలా చక్కగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, నా నిమిత్తము తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, బిడ్డలనైనను, ఏమండి నా నిమిత్తం నువ్వు ఏం పోగొట్టుకో అంటే. ఎందుకు తల్లిదండ్రులు అంటున్నారు? ఏమంటే ఒకరికి ఈరోజు లోకంలో మనకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? మన కన్నవారు మనకి ఇష్టం, మన భాగస్వామి మనకి ఇష్టం, మన బిడ్డలు మనకి ఇష్టం. నా జీవితంలో ఈ లాక్డౌన్ నిజంగా చెప్పాలంటే నాకు నా భార్యకి మేము ఎక్కువ అర్థం చేసుకుని ఎక్కువ సమయం గడిపాం యాక్చువల్గా. ఎందుకంటే ఈ సువార్త పరిచయాలు ఉన్నప్పుడు నా బిడ్డలతో కానీ నేను నా భార్యతో కానీ తక్కువ సమయం గడపాల్సి వస్తుంది. నిజంగా చాలా త్యాగం, కష్టం, అది అంత ఈజీ కాదు. అది నేను ఒక సేవకుడు కుమారుడిగా మా నాన్నగారు పెట్టుబట్టుకొని ప్రతి వారం వెళ్ళిపోయేవారండి. ఎంత ఆశ ఉంటుంది తెలుసా, ఎంత బాగుంది, మా నాన్న ఉంటే చాలా బాగుంటుంది, మా నాన్నతో కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. నాకు 18-20 సంవత్సరాలు వచ్చే వరకు మా నాన్నగారితో ఏమండి రోజు కలిసి మాట్లాడుకునేది. దట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ అండి. చాలామంది అర్థం కాదు. ఒక బోధకుడు వచ్చి ఒక వాక్యం చెప్తున్నాడంటే తన భార్యను, తన బిడ్డలను, తన సొంత వారిని వదులుకొని ఒక 3 రోజులు 4 రోజులు అది ఒకసారి అయితే చేయొచ్చు. ప్రతి వారం అంటే ఎంత కష్టం అది. ఏమండి అంటే తనకి దేవుడే సర్వం అని, దేవుడే నా దిక్కు
నాకు నా సొంతోళ్ళు ఉన్నా పోయినా పోయినా సరే నాకు ఎవరు అవసరం లేదు ప్రభా నువ్వేనైనా ఒక బోధకుడు, ఒక సువార్థికుడు మన ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు మనం ఎంత గౌరవించాలండి, ఎంత ప్రేమించాలి, ఎంత మనం వారిని ఆతిథ్యంగా ఇవ్వాలి వారిని. ఏమంటే ఈరోజు సేవకుల్ని ప్రేమించలేకపోతున్నారు. సేవ చేసేవారు సేవకులు లేరండి, కనబడతలేదు నాకు. చాలామంది సేవకులు అంటున్నారు కానీ వారు వ్యాపారాలు చేసుకుంటున్నారు, సేవకులు అంటున్నారు కానీ వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా సేవకులు అవుతారు? ఏమండి సేవకుడు అంతే, ఇంక 24 గంటలు దేవుని పరిచర్లో ఉండేవాడు, దేవుని వైపే చూచేవాడు. ఏమంటే అలాంటి యథార్థమైన సేవకులు నాకు ముఖ్యంగా ఇంకొకటి, సంఘం పరిచర్య చేసుకుంటూ సేవకులు చూస్తాను. ఎందుకంటే సంఘం ఉంటే ఆల్రెడీ ఒకసారి నువ్వు కన్నీరు కాస్తావు, ఒకసారి నువ్వు వితుతావు, దాని ఫలితం నువ్వు కోసుకుంటుంటావు. కానీ సువార్థికులు, సువార్త వాక్యం చెప్పేవారు, సువార్త ప్రకటించేవారు, ఏమంటే సువార్త నిమిత్తము అపోస్తుల్లాగా వెళ్ళి సంఘములు బలపరిచి వాళ్ళు క్షేమమును చూసుకోకుండా రాత్రులు పగలు ప్రయాస లేరండి. చాలా కష్టం, చాలా దొరుకుతలేదండి వారు. జోషి గారు మనందరూ తెలుసు, జోషన్న గారు అంటాం. ఏమండి ఆయన సమాధికి సెంటనరీ బ్యాప్టిస్ట్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను మా నాన్నగారితో పాటు. అటు వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఎందుకంటే అంత గొప్ప దేవుని సేవకులైన ఎంతో కొద్దిమంది మాత్రమే ఉన్నారు ఆ రోజు. ఒక గొప్ప సేవకుడు, ఆంధ్రప్రదేశ్ని ఒక ఉజ్జీవం తీసుకొచ్చిన సేవకులు అనేక లక్షలాది ఆత్మను ప్రభావితం చేశారండి. కానీ ఆయన సమాధి కార్యక్రమానికి చాలా కొద్దిమందే ఉన్నారు. అప్పుడు ఇంకొక పాస్టర్ గారు అన్నారు మా నాన్నగారితో మాట్లాడుతూ, జోషి గారికి సంఘం లేదు కదా, అందుకే ఆయన పట్టించుకునేవారు ఎవరు లేరు. నిజంగా ఎంత బాధ, నాకు ఎంత వేదన. ఏమండి అంటే ఒక సువార్థికుడు తన భార్యను, తన బిడ్డలను, తన సొంత సంఘముని వదిలేసి, సంఘం లేదు. ఎందుకంటే మరి ఒక సువార్థికుడు తన సంఘాన్ని చూసుకుంటే ఇతర సంఘాలను ఎలా బలపరుస్తాడు, ఇతర సంఘాలను ఎలా పోషిస్తాడు, ఇతర సంఘాల్లో ఆత్మను రక్షించి సంఘమును ఎలా డైవర్ట్ చేస్తాడు. ఏమంటే ఒక సువార్థికుడు ఈజ్ ద ఫ్రంట్ లైన్. తన అపవాదితో పోరాడుతూ ఆత్మను రక్షించి వారున్న పరిచర్లకి లేకపోతే వారున్న ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకి ఆత్మను పంపించేవాడు. అంటే స్వార్థం లేకుండా తన పేరు రావాలి, తన సంస్థ రావాలి, తన అభివృద్ధి పొందాలి, తన దశంభాగాలు తీసుకోవాలి, కానుకలు తీసుకోవాలి అనే ఆలోచన లేకుండా ఒక తన స్వార్థమును చూసుకోకుండా దేవుడు పిలిచాడని పిలుపుని అందుకొని అలాగ స్వార్థ సేవ చేసేవారు చాలా తక్కువ మంది. అలాంటి వారి జీవితాన్ని అనేక మంది చూశారు. వారు డెవలప్ అవ్వరు, వారు సామాన్యమైన వాటి కూడా కొనుక్కుంటానికి ఈరోజు కూడా కష్టపడుతుంటారు. సామాన్యమైన భోజనం, ఆహారం, ఏమంటే వారి పిల్లలకి ఫీజు కట్టుకోవాలన్నా వారు ఏమంటే ఒక చిన్న అద్దెంట్లో వారు దీని స్థితిలో ఉంటారు. ఒక 20 సంవత్సరాలు సేవ చేసిన, 30 సంవత్సరాలు సేవ చేసిన వారి సేవలో అనేక విధాలుగా దేవుని కోసం ఖర్చు పెట్టిన వారి వ్యక్తిగతమైన జీవితంలో వారు ఎంతో అవసరతలో ఉంటారని నేను చూశాను. ఖచ్చితంగా చూసాను. అది ఈజీ కాదండి. అంటే మన సొంత ఎవరైనా సరే ఊరికనే పని చేశాడంటే చెప్పండి, నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, నా సంఘం అభివృద్ధి పొందాలి, అందరూ నా దగ్గర రావాలని మనస్తత్వం ఉన్నవారు ఈరోజు సువార్థికులు, సువార్త ప్రకటించేవారు చాలా కొద్ది మందే ఉన్నారు. ఏమంటే దేవుడు మన సువార్థికులుగా మనం రావాలి. ఎందుకంటే సువార్థికుడు పని ఏంటి తెలుసా అండి, చెరలో ఉన్న వారిని విడిపిస్తాం. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సువార్థికుడు దేవుడు బయలుపరిచే ఉద్దేశం ఏంటంటే, నువ్వు కాలు పెట్టిన స్థలానికి ఇస్తానన్నాడు. ఏమంటే కాలు పెట్టిన స్థలములో ఆ దురాత్మల్లో పీడించేవారేవాడు, దెయ్యంలో ఎల్లగొట్టేవాడిని. ఆ స్థానికమైన సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ సంఘంలో ఉన్న కాపర్లు అనేక సార్లు వారు పట్టించుకోలేనప్పటికీ కూడా దేవుడు ఒక సేవకుని పంపి, అది పౌలు గారండి, మన గ్రేట్ ఎగ్జాంపుల్ పౌలు. ఏమంటే క్రీస్తు అపోస్తులను అంటున్నాడు. పౌలు వెళ్ళి ఆడ ఆత్మ వచ్చిన సంఘాలు కడుతున్నాడు. ఏం సంపాదించు, చివరికి ఆయన భోజనం ఖర్చులు కూడా ఆయన ఏమైనా సొంతగా సంపాదించుకోవాలంత దీనమైన స్థితికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ పౌలు తను చెప్తున్నాడు, ఏమంటే మీరు ఇచ్చే విషయంలో ఆనందంగా ఇవ్వండి అయ్యా. నువ్వు ఒకప్పుడు తాగుతున్నావు, ఆ తాగు డబ్బులను ఏమైనాయి? ఒకప్పుడు నువ్వు సిగరెట్లు కాల్చావు, ఆ సిగరెట్ డబ్బులను ఏమైనాయి? ఒకప్పుడు నువ్వు జూదం ఆడావు, ఆ డబ్బులను ఏమైనాయి? దేవునికి ఇచ్చే విషయంలో మీరు ఆనందంగా లేరే, దేవునికి ఇచ్చే విషయంలో మీరు సంతోషంగా లేరని మాటలు చెప్తూ మీరు దేవునికి ఇవ్వండి అని ప్రేరేపిస్తున్నారు. వీళ్ళు కొరింథీ సంఘం వారు చెప్పాలంటే కోటీశ్వరులు. ఎందుకంటే కొరింథీ సంఘం ఎంత చెప్పాలంటే హ్యూజ్ బిజినెస్ ట్రేడ్, ఒక న్యూయార్క్ ట్రేడ్ లాంటి సెంటర్. న్యూయార్క్ దేశంలో న్యూయార్క్ వెళ్ళినప్పుడు మేము ఒక చిన్న హోటల్లో ఉండాల్సి వచ్చిందండి. ఆ చిన్న హోటల్ ఖరీదు ఏమండి 25,000 రూపాయలు. ఏమండి ఇంతేనా? ఉన్న రాట్లోని చాలా తక్కువ ఇదేనండి అన్న. ఏమండి 25,000 రూపాయలు ఒక రోజుకి? అవునండి, ఎందుకంటే ఇది బహు పెద్ద పట్టణం, ఇది బిజినెస్ ట్రేడ్ సెంటర్. ఇది
ఏమన్నా అలాగే కొరింథీ సంఘం ఉన్నవారు కూడా అది బాగా దీవించబడిన, వాళ్ళు రాబడి ఎక్కువ, వాళ్ళ సంపదలు ఎక్కువ, కానీ వారు ఇచ్చే విషయంలో పిసినారి కొట్టుతనంగా ఉంటున్నారు. ఆ విషయం చూసినప్పుడు పౌలు ఎంతో బాధపడతాం, ఎంతో విచారంతో ఇవ్వకపోతే మానేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనుగుతున్నారు. తీతును చూసి, ఏం తీతు మా డబ్బులు తీసుకెళ్తానికి వచ్చావా నువ్వు, మా డబ్బుల కోసం నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావా అని అపహాసిస్తాం, ఎగతాళి చేస్తాం. అంత మాత్రమే కాదు, ఏమండి వీరు బాధపడతాం. ఇప్పుడు చూసా ఈ బోధకుడు ఎప్పుడు చూసిన డబ్బు కోసం బోధిస్తున్నాడు, అరే ఎందుకు ఈయన డబ్బు అడుగుతున్నాడు, ఈయనేమో పౌలు గారు ఏమి ఇల్లు కట్టుకోవాలనా, లేకపోతే పౌలు గారు వస్త్రాలు తీసుకోవాలనా? అరే మన తోటి విశ్వాసులు యెరూషలేములో కరువులో ఉన్నారయ్యా, ఒక ముద్ద అన్నం తినలేకపోతున్నారు, వారికి ఇస్తానికి ఏంటయ్యా, మీ దేవుడు ఇచ్చాడు 10 బస్తాలు బియ్యం ఉంది మీ ఇంట్లో, ఒక బస్తా దేవుడికి ఇస్తానికి ఏం కష్టమయ్యా అని పౌలు గారు చెప్తున్నప్పటికి కూడా వారు తీసుకోలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులంతా స్వార్థప్రియులు ఉన్నారండి. కష్టంలో ఉన్న వారికి సహాయం చేయలేకపోతున్నారు, శ్రమల్లో ఉన్నారు సహాయం చేయలేకపోతున్నారు, భేదంలో ఉన్న సహాయం చేయలేకపోతున్నారు. చూడండి, నాకు దేవుడు ఖచ్చితంగా, మా నాన్నగారు చిన్నప్పుడు స్లమ్ మినిస్ట్రీ అండి, మురికి వాడల్లో చాలా దీనమైన స్థితిలో ఉంటారు సంఘస్థులు, గుడిసెలు. మా మందిరం కూడా గుడిసి లిటరల్ డ్రైనేజ్ మీద ఆ వైకిటపురం అనే స్థలములో ఆ మందిరం కట్టారు. చిన్నప్పుడు మేము అక్కడే ఆ ప్రాంతం, ఆ మురికి వాడల ప్రాంతంలో మేము పెరిగాం, ఆ మందిరంలో మేము ఎదిగాం. ఆ మందిరం ఎంతకాలం ఉందంటే గవర్నమెంట్ వారు పడగొట్టేసే వరకు ఉందన్నమాట. ఎంత దీనముగా ఉంటారో తెలుసా మనుషులు, చాలా చిన్న గుడిసెలు. నేను అనుకునేవాడిని, వీరందరికీ నేను పెద్దవాడయ్యాక పెద్ద ఇల్లు కట్టివ్వాలి, వీరందరికీ పెద్ద ఏమండి భవనాలు కట్టివ్వాలి, అందరూ ఒక పెద్ద స్థలం పెట్టాలి, నేను ముఖ్యమంత్రిని అయిపోతే, లేకపోతే నేను మంచి కొడుకుని అయిపోతే అనుకునేవాడిని. చిన్నపిల్లడు నాకేంది ఒక 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు వారి కష్టాలను చూసి, మేము కష్టాల్లో ఉన్నాం, కానీ వారి బాధను చూసినప్పుడు నాకు ఆ మనసు కలిగేది. కానీ నిజంగా నేనేం చేయగలను, నేనేం చేయలేను. కానీ రక్షించబడ్డాక, మారు మనసు పొందాక దేవుడు ఒకటే అన్నాడు, నువ్వు ప్రార్థన చేయి, నేను ఇస్తాను వారికి. అలాగే దేవుడు ఈరోజు చూసినట్లు అనేక మంది వారు చెడు వ్యసనములు మానేసి, చెడు అలవాట్లు మానేసి రక్షించబడి చక్కని గృహములు కట్టుకొని, వారి బిడ్డలు అనేక మంది చదివించుకొని, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతాం, అనేక మంది ఇతర దేశాల్లో పనిచేస్తాం. దేవుడు ఆశ్చర్యమైన విధముగా ఏమంటే అలాగా ఇచ్చే విషయంలో మనం ఉండాలి. ఒక విశ్వాసులు, మన తోటైన క్రైస్తవులు బాధల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి. ఏమంటే పౌలు మనసు అలాంటిది. చూడండి, ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు మంచిగా సంపాదిస్తున్నారు అనుకోండి, 3వ కుమారుడు అవసరతలు ఉన్నాడు అనుకోండి, ఏమంటుంది తల్లి, నాన్న మీరిద్దరు సంపాదిస్తున్నాడు, తమ్ముడిని చూడండి నాన్న, వాడు కష్టంలో ఉన్నాడు, వాడికి సహాయం చేయండి అని ఆ తల్లి ఆ అన్నల్ని ప్రేరేపిస్తుంది. అలాగనే పౌలు బలముగా ఉన్న సంఘం, వీరు స్థిరపడిన వారు, అయ్యా మీరు స్థిరముగా ఉన్నారు, చూడండి ఈ అవసరతలో ఉన్నారు, మీరు ఇవ్వండి అన్నప్పుడు వారు విసుక్కుంటాం, కసురుక్కుంటాం. ఏమండి వారు పౌలు గురించి బాధపడతాం మనం చూస్తున్నాం. మీరు చదవచ్చు, మీరు దేవుని వాక్యం మరలా మీరు ధ్యానించవచ్చు. మీరు జస్ట్ మీకు అవుట్లైట్మెంట్ చెప్తున్నాను. కానీ 12వ వచనం దయచేసి చదువుదాం. 9వ అధ్యాయం 12వ వచనం చూసుకుని మనం ముగించుకుందాం. 12 నుంచి చదవండి దయచేసి. 9-12 నుంచి 2 కొరింథీ 9-12. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత స్థుతుల మూలంగా విస్తరించుచున్నది. చూసినట్టు ఒక జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, మొదటగా మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మొదటగా దేవుని ప్రజల అవసరతలు, దేవుని సంఘములో ఉన్న విశ్వాసుల అవసరతలు తీరుతాయి. రెండవదిగా అనేక మంది ఏమైనా ఆకలిగా ఉన్నవాడికి యేసుప్రభు నమ్ముకోయా అంటాం ముఖ్యమా, లేకపోతే ముందు వాడికి అన్నం పెడతాం ముఖ్యమా? వాడు అన్నం పెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు, దేవునికి వాడు స్తుతిగానాలను చెల్లిస్తాడు, దేవునికి వందనాలు చెప్పేసి, ప్రభా ఈరోజు ఆకలి ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, నువ్వు నాకు అన్నం పెట్టావయ్యా. ఏమంటే యేసుప్రభు భూలోకానికి వచ్చి అన్నం వండి పెట్టలేడు కదా, లేకపోతే ఇప్పుడు దానికి ఆయన తన సమయాన్ని వ్యర్థపరచుకోలేడు కదా. ఏమంటే దేవుని రాయబడిన మనము, దేవుని సంఘమైన మనము దేవుని ప్రేమను మనము వ్యక్తపరుస్తాం వల్ల ప్రభు ప్రేమను మనం వారి వైపు చూపిస్తున్నప్పుడు వారు ప్రభువుని స్తుతిస్తారు. మొదటిగా వారు అవసరాలు తీరబడతాయి, రెండవదిగా
ప్రభువును వారు స్తుతిస్తారు. మూడవది, మనం స్వార్థ నిమిత్తము మనం లోబడుతున్నాం. ఏమంటే దేవుడు ఏమన్నాడు? ఇమ్మన్నాడు. ఒకడు ఎవడన్నా ఒక మైల్ రమ్మంటే ఇంకొక మైల్ వెళ్ళమన్నాడు. ఇచ్చేది గివ్ ఇట్ షల్ బి గివెన్, ఇవ్వండి ఇవ్వబడనండి. ఏమంటే మనం ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మన స్వార్థ ప్రకారం లోబడుతున్నాం. నాలుగవది ఏంటంటే వారు పొందుకున్న వారు బహుమానములు పొందుకున్న వారు ప్రార్థనలు. ఏమండి ఇప్పుడు మనకు తెలిసిన దేవుని నామములో ఈ సహోదరులు ఈ సంఘం, కొరింథీ సంఘం వారు యెరూషలేం సంఘానికి ఆహారం పంపించారు. సో యెరూషలేం సంఘం వారు భోజనం చేశాక ఏమంటారు? ప్రభా, కొరింథీ సంఘంలో వారిని దీవించిన ఆయన, వారి అవసరతలు తీర్చు ప్రభా, వారిని బలపరుచిన. అంటే మనం ఇండైరెక్ట్గా వారు మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు వారు అవుతున్నాం. ఏమండి వారు ఆతిథ్యం పొందారు కాబట్టి దానికి ప్రతికూలంగా వారు దేవుని సన్నిధిలో ఆ బిడ్డల కోసం మొరపెడతానికి ఆస్కారం అవుతున్నారు. సో దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది 12 నుంచి 14 వచనం వరకు మనం చూస్తున్నాం. 15 వచనం మనం చూసినట్లయితే దయచేసి 15 వచనం చదవండి. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడండి. నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఏం తెలుసా? ఆయన కనికరం చూపించే దేవుడు ఈరోజు చెప్పసక్కలేని వరం. ఆ కనికరం ఎవరో కాదు, యేసులో మనం చూడగలుగుతున్నాం. ఏమండి ఈస్టర్ అయిపోయింది, అప్పుడే క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. ఇంకేమి నెక్స్ట్ ఈ క్రిస్మస్ వరకు ఇంకా అందరూ పండగ క్రైస్తవులంతా అందరూ వెళ్ళిపోయారు. మీరు అలా ఉండొద్దు. ఏమంటే మనకి దేవుడు కృపణిస్తున్నాడు, అనుదినము కృపణిస్తున్నాడు, అనుదినమును మన శక్తి ఇస్తున్నాడు, అనుదినము దేవుడు మనల్ని బలపడు. ఆయన కృపను వాస్తవ్యత వల్ల మనకి క్రీస్తులో ఏమంటే మన కృప యేసు ప్రభు ఏమంటే మనల్ని విమోచించే మాత్రం కాదు, మనం క్షమించే మాత్రం కాదు, మనకి కృపను చూపించేవాడు, ఈరోజు కనికరించేవాడు, నిన్ను బాగు చేయాలని, నీకు ఇంకో అవకాశం ఇవ్వాలని ఆశించేవాడు. సో ఆ విషయాలు చెప్పుకుంటూ పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరములు రాస్తా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చే విషయంలో సంతోషంగా ఇవ్వండి, ఆనందంగా ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి. దేవుడు మనల్ని ఇచ్చేవారిగానే ఉంచుతారు కానీ తీసుకునేవారిగా ఉంచారు. చూడండి, మనం ఆరాధించే దేవుడు శూన్యముని చేసినవాడు, నక్షత్రమును చేసినవాడు, ఎంత ప్రేమ కలిగిన వాడిని దేవుడు. ఆయన కూడా మనకులాగా ఆలోచించుంటే మనం ఈ రోడ్డు పాలు అయిపోమా? ఏమన్నా దరిద్రుడా, దుర్మార్గుడా, నువ్వు నాకు దశంభాగం లేదు, నువ్వు నాకు కానుకలో లేదు, అందుకే నిన్ను ఆశీర్వదించును పో, నేను నిన్ను నీ ప్రార్థన వినను పోరా యూస్లెస్ ఫెలో అని మన ప్రభు మన మీద అలిగాడు అనుకోండి, ఇంకంతే మనకు గత ఎవరున్నారు చెప్పండి. కానీ ప్రభు చూడండి, నువ్వు ఆయనకి నమ్మకంగా లాగినప్పటికీ ఆయన నీకు నమ్మకంగా నిన్ను క్షమిస్తూ కనికరిస్తూ మన పట్ల దయ చూపిస్తూ మనం అడిగిన ప్రతి ప్రార్థనకి ఇస్తున్నాడు. ప్రేమగా దేవుని మనం వెంబడిద్దాం, దేవునికి ఇద్దాం, దేవుని సంఘాలకి, దేవుని సేవకి. దేవునికి ఇద్దామంటే ఎలా ఇస్తారు? దేవుని సేవకి, దేవుని పరిచయాలకి, దేవుని మందిరములకి మనం ఇద్దాం. ఏమంటే ధారాళంగా ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి, ఆనందంగా ఇవ్వండి. నువ్వు ఆనందంగా ఇచ్చినప్పుడు నువ్వు ఆనందంగా దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తారు. ఒక రైతు ఎలా విత్తనములు చల్లినప్పుడు ఎలాగ తన పంటను చూస్తావో, నువ్వు ఈ లోకములో పరలోకములో నువ్వు దేవుని గణపరిచేవాడుగా ఉంటావు. మన బైబిల్లో చూస్తున్నాం ఏమండి మరియా యేసు ప్రభు పాదముల దగ్గర ఆ విలువైన అత్తను కుమరించినప్పుడు ఏమన్నాడు యూదా ఇస్కరియోతు, ఏమన్నాడు శిష్యులు, ఇది అమ్మివేసి పేదలకు ఇవ్వచ్చు కదన్నప్పుడు ఏమన్నాడు ప్రభు, ఆమెను తొందర పెట్టద్దయ్యా, ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు మరియ చేసిన కార్యమును ప్రకటించబడుతుంది అన్నాడు. ఎందుకంటే ఆమె క్రీస్తు కోసం, క్రీస్తుకి ఇచ్చిన బహు విలువైన కానుక ఎవరంటే మరియ ఒకటే. ఏమంటే ఆ గోల్డెన్ ఛాన్స్ శిష్యులు పోగొట్టుకున్నారు, అందరూ పోగొట్టుకున్నారు. ఏమంటే ఈరోజు మనం యేసు ప్రభు నామములో ఇవ్వండి, ధారాళముగా ఇవ్వండి. ఇంకోటి తెలుసా, ఇచ్చేవాడు ధాన్యములు తక్కువ. నువ్వు ఒక గ్లాసులో నీళ్ళు తెస్తే దేవుడు ఒక బకెట్లో నీ ధాన్యములు నీ దాంట్లో కుమ్మరిస్తాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన విడవడు ఎడబాయడు. సో ఈరోజు మీ జీవితాలు దేవుని సమర్పించండి. దయచేసి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అవును నాయన, విశాలమైన హృదయం మాకు దయచే, విశాలమైన మనస్సును మాకు దయచే, విశాలమైన అయ్యా ఆలోచనలు మాకు దయచే. నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించి నువ్వే నేను ఆ కల్వరి శిలువలో మా కోసం ఇచ్చున్నావు. అవును ప్రభా, మేము కూడా అలాగే ఇతరులని ప్రేమించే వారంగా, క్రీస్తు సంఘము నీ సంఘముని ప్రేమించే వారంగా, నీ మందిరముని ప్రేమించే వారంగా, నీ నామంలో వచ్చిన ప్రవక్తల్ని ప్రేమించే వారంగా, నీ నామంలో వచ్చే దేవుని సేవకుల్ని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి.
అవును ప్రభా, నువ్వెంత ప్రేమ కలిగిన వాడు, విశాలమైన మనసు దయచే, మా ఆలోచనలు విశాలపరుచయ్యా, మా స్వార్థమైన మనసు తీసే, చీప్ మైండ్ సెట్ తీసే ప్రభా, విశాలమైన హృదయం, విశాలమైన అయ్యా నైనా నీ కృపను మాకు దయచే ప్రభా. బహుమైన విలువైన బహుమానం నువ్వు మాకు ఇచ్చుకున్నావు, నీ కనికరము ద్వారంగా, నీ కృప ద్వారంగా మమ్మల్ని రక్షించావు ప్రభా. నువ్వు మా జీవిత యాత్రలో మమ్మల్ని తలగా ఉంచుతావు కానీ తోకగా ఉంచావు అనే విశ్వాసమును మాకు దయచేసి లోకస్తుల వలె ఐకిక విచారములతో నిండి ఉండక మా అయ్యా ప్రభువే నిన్ను మేము స్తుతిస్తూ మా యాత్రను ముందుకు కొనసాగిస్తానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాను, ఇష్టపడుతున్నాం. మీ పేరు ఊరు పంపించండి. మీరు అనేక మంది మీ ప్రార్థన అవసరాలు పంపిస్తున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను. నేనే కొంచెం ఆలస్యమైనప్పటికీ నేనే మీకు రిప్లై చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడు. మరి ఈ భారమైన పరిచయాలు మీరు కూడా పాలు పొందాలనుకుంటే మీరు పంపించవచ్చు మీ విరాళములు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా పంపించండి. దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.